ఓరుగల్లులో మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. రాజకీయాల్లోనూ తమ సత్తా నిరూపించుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం 3 ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. గెలుపు ఓటములు నిర్దేశించడంలోనూ మహిళా ఓటర్లే కీలకంగా నిలిచారు. రాష్ట్రంలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఓవైపు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమవగా మరోవైపు రాజకీయ పార్టీలు వ్యూహాలకు సన్నద్ధమవుతున్నాయి. గత నెలలో ఓటర్ల తుది జాబితా ప్రకటించారు. వరంగల్ ఎస్సీ రిజర్వ్డ్, మహబూబాబాద్ ఎస్టీ రిజర్వ్డ్ స్థానం పరిధిలో పురుష ఓటర్ల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల్లోనూ అత్యధికంగా ఓటింగ్లో మహిళలే పాల్గొన్నారు. యువ ఓటర్లు కూడా సత్తా చాటారు. ఇదే స్ఫూర్తిని లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగించనున్నారు. వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో గత శాసనసభ ఎన్నికల ఓటర్ల జాబితాతో పోలిస్తే ఇప్పుడు ఓటర్ల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం వరంగల్ పార్లమెంటు పరిధిలో 18,16,543 మంది ఓటర్లు ఉండగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయా సెగ్మెంట్లలో మొత్తం 18,08,235 మంది మాత్రమే ఉన్నారు. అయితే 8,308 మంది ఓటర్లు పెరిగారు. శాసనసభ నియోజకవర్గాల వారీగా చూస్తే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 4,814 మంది ఓటర్లు తగ్గారు. దీంతో ఒక పోలింగ్ కేంద్రాన్ని తగ్గించారు. మహబూబాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 15,26,998 మంది ఓటర్లుండగా శాసనసభ ఎన్నికల సమయంలో 14,68,018 మంది ఉన్నారు. మొత్తంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 58,980 మంది ఓటర్లు పెరిగారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 15 వరకు ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపును మహిళా శక్తి శాసించింది. వరంగల్ పార్లమెంటు పరిధిలో 7 శాసనసభ నియోజకవర్గాల్లో 6,91,902 మంది పురుషులు, 7,01,862 మంది మహిళలు ఓటేయగా పురుషుల కంటే 9,960 మంది మహిళలు ఎక్కువగా ఓటేశారు. మహబూబాబాద్ పరిధిలో 6,13,646 మంది పురుషులు, 6,29,360 మంది అతివలు ఓటింగ్లో పాల్గొనగా పురుషుల కంటే ఎక్కువగా 15,714 మంది స్త్రీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో 18,16,543 మంది ఓటర్లుండగా వారిలో 8,91,940 మంది పురుషులు, 9,24,208 మంది మహిళలు, 32,268 మంది మహిళలు అధికంగా ఉన్నారు. మహబూబాబాద్ స్థానం పరిధిలో 15,26,998 మంది ఓటర్లుండగా వీరిలో పురుషులు 7,45,554, మహిళలు 7,81,339 మంది. ఇక మొత్తంగా 35,785 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఈ జిల్లాలో మరో ప్రత్యేకత కూడా ఉంది. వరంగల్ ఎస్సీ పార్లమెంటు రిటర్నింగ్ అధికారిగా వరంగల్ కలెక్టర్ పి ప్రావీణ్య ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ములుగు జిల్లా కలెక్టర్ గా ఇలా త్రిపాఠి సైతం ఎన్నికల కోసం విధుల్లో బిజీగా ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన ఈ మహిళా అధికారులు మరోసారి పార్లమెంటు ఎన్నికలను విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇలా అనేక ప్రత్యేకలతో వరంగల్, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో మహిళా శక్తి ప్రభావం చూపించనుంది. ఈ క్రమంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి.